హాయ్ అండి. 2 డేస్ బ్యాక్ చెల్లె వాళ్ళ పిల్లలు విజయవాడ నుంచి వచ్చారండి. ఇక మా ఇల్లంతా సందడండి. అందుకే పిల్లల్ని సరదాగా బయటికి తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకొని ఇక నెక్స్ట్ డే డ్యూటీకి సెలవు పెట్టేసి ఇక టిఫిన్ కూడా చేయలేదు. ఇక డైరెక్ట్ బిర్యానీ చేశానండి. బిర్యానీ చూడండి ఎంత బాగా పొగలు కక్కుతుందో. వావ్, స్మెల్ చాలా బాగుందండి. స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుందండి. మంచిగా పొడి పొడిలాడుతా. నాకు బిర్యానీ చేయటం చాలా ఈజీ అండి, చాలా ఇష్టం కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, అందుకని చెప్పేసి బిర్యానీ చేశాను. పిల్లలు అందరూ అయితే చాలా బాగా తిన్నారండి. అందరం తినేసి ఇక చార్మినార్కు బయలుదేరినాం. ఇక చార్మినార్లోని పిల్లలకి ఇక ఏమేం కావాలో అవన్నీ కొనుక్కున్నాము. వాళ్ళకి అవన్నీ చూపించినాం. అక్కడనే కొన్ని సెల్ఫీలు దిగినాం. ఇంకా చార్మినార్ అంటే మనకి ఇంకా ఫేమస్ ఏముందండి, చార్మినార్ అంటేనే గాజులు. ఇక గాజుల దగ్గరికి వెళ్ళేసి చెల్లికి వాళ్ళకు అందరికీ ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ తీసేసుకున్నామండి. అక్కడ పక్కనే హ్యాండ్మేడ్ గాజులండి. హ్యాండ్మేడ్ గాజులు అయితే చాలా బాగున్నాయి. మన కళ్ళ ముందే మనకు నచ్చిన డిజైన్లోని మనకు నచ్చిన కలర్ తోటి చేసేస్తున్నారండి. అసలు అవి చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించిందండి. నేను అవి కూడా షూట్ చేశాను ఫస్ట్ కాడి నుంచి. అసలు తను చేసే విధానం అవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయండి. వాళ్ళు మన కళ్ళ ముందే చేసి మనకి ఇలా చూశారు కదా, ఎలా డిజైన్ చేసేస్తున్నారు. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయండి. మీకు కావాలంటే ఇవి నేను ఇంకొక రోజు ఈ వీడియో మళ్ళీ పెడతాను మీకు. ఓకేనా? బాయ్ అండి. ఇక నెక్స్ట్ ఇంకా పిల్లల్ని తీసుకొని గోల్కొండకి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. గోల్కొండ వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? బాయ్ అండి.